ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతుని వాక్కు అనే శీర్షికలో భాగంగా ఈ దినాన 17వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుందాం. గడిచిన కీర్తనలలో దావీదు శత్రువులు తనను నిందిస్తున్న పరిస్థితిని అంతా కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థనలో వివరిస్తున్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ కీర్తన శత్రువులు నిందించడం మాత్రమే కాదు, తన చుట్టూ చేరి కత్తులతో తన ప్రాణాన్ని తీయడానికి చూస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ఈ కీర్తనలో చాలా స్పష్టంగా మాటలన్నీ కూడా రాస్తాడు. నేరుగా శత్రువులందరూ కూడా దావీదుని తరుముతూ వచ్చి వాళ్ళు తన ప్రాణం తీయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని దావీదు వివరిస్తూ దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభా ఇప్పుడు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, ఎమర్జెన్సీగా ఉంది, నువ్వు నాకు సహాయం చేయాలి ప్రభా అన్నట్టుగా ప్రార్థన చేయడం మనం చూడొచ్చు. ఇది కేవలం ఒక గుహలో తలదాచుకుని సైలెంట్గా చేస్తున్న ప్రార్థన అయితే కాదు. తన చుట్టూ శత్రువులు ఉన్నారు, భయకంపితమైన పరిస్థితి, ఎప్పుడు ఎవరికి దొరికితే ఎవరు వచ్చి ప్రాణం తీసేస్తారో తెలియదు. షౌలు తన జనములందరినీ కూడా తీసుకుని వచ్చి దావీదుని వెంటాడుతున్న పరిస్థితిలో, భయకంపితమైన పరిస్థితిలో ఈ కీర్తన రాస్తూ వస్తున్నాడు. ఆ కీర్తనలో చాలా మాటలు తెలియజేస్తుంటాడు. జాగ్రత్తగా మనం చదువుతూ వెళ్ళగలిగితే మనం నేర్చుకోగలిగిన పాఠాలు ఈ కీర్తనలో కనపడతాయి. మనం చేయవలసిన ప్రార్థన ఈ కీర్తనలో కనపడుతుంది. దేవుడు మనం క్రిటికల్ సిచ్యువేషన్స్లో మనం ఉన్నప్పుడు, కఠినమైన పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పుడు దేవుడు ఎలా స్పందిస్తాడో, ఆయన ఏం చేస్తాడో ఈ కీర్తనలో చాలా స్పష్టంగా ప్రతి విషయాన్ని కూడా రాస్తూ ఉంటాడు. ఈ మాటలు నాకెందుకయ్యా అని అంటే జాగ్రత్తగా మాటలు వినండి. శత్రువులు దావీదు మీద దాడి చేస్తున్నట్లుగా కత్తులతో మన మీద దాడి చేయకపోవచ్చు, కానీ ఈ రోజున మనకున్న అనారోగ్యాలు కావచ్చు, అప్పులు కావచ్చు, శ్రమలు కావచ్చు, అలాంటి దాడిని మనం ఎదుర్కొని అలాంటి దాడి గుండా మనం వెళుతున్న పరిస్థితిలో దావీదు ఏం చేస్తాడో, మనం ఏం చేయాలో ఈ కీర్తన చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తూ ఉంటుంది. అయితే జాగ్రత్తగా ఈ కీర్తన 3 భాగాల కింద మనం ఆలోచించగలిగితే, మొదటి 5 వచనాల్లో దావీదు మాట్లాడుతున్న కొన్ని సంగతులు మనకు కనిపిస్తూ ఉంటాయి. 1 నుంచి 4 వచనాల వరకు దావీదు చేస్తున్న పని కనపడుతుంటుంది. అతను ఏమంటాడంటే, నా ప్రార్థనకు చెవిగునైనా అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అని అంటాడు. తర్వాత, నా హృదయమును నీవు పరిశీలించావు, నన్ను పరిశీలించావు, ఏ దురాలోచన కూడా నీకు కానరాలేదు అని అంటాడు. నోటి మాట చేత కూడా నేను అతిక్రమింపను అనే మాటను జ్ఞాపకం చేస్తాడు. ఈ వచనాలన్నీ కూడా మొదటి 4 వచనాలు మనం గమనిస్తున్నప్పుడు, పరిస్థితులు తారుమారైపోయినా, తన చుట్టూ ఉన్న శత్రువులు అతన్ని చుట్టుముట్టేసిన క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా నోటి మాట చేత కూడా అతడు ఏమాత్రమో కూడా అతిక్రమించట్లేదు. హృదయంలో తప్పుడు ఆలోచన కూడా అతడికి రావట్లేదు. అటు తర్వాత కపటమైన పెదవులు కలిగిన వాడికి అతడు ప్రార్థన చేయట్లేదు. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, చాలాసార్లు మన పరిస్థితులు పాడైపోయినప్పుడు, మన చుట్టూ ఉండే పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినప్పుడు, మనకు వ్యతిరేకంగా మారిపోతున్నప్పుడు మనం తొందరపడి మాట్లాడుతూ ఉంటాం. దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నన్ను అన్యాయానికి అప్పగించాడు, దేవుడు ఇలాంటి పరిస్థితి గుండా వెళుతున్నప్పటికీ చూడట్లేదు అని రకరకాలుగా దేవుడిని నిందించే మాటలు, తృణీకరించే మాటలు, ఇతరులు మన కొరకు ప్రార్థన చేస్తున్నప్పటికీ వాళ్ళను కూడా తక్కువగా మాట్లాడే మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే దావీదు పరిస్థితి గమనించండి. సిచ్యువేషన్ క్రిటికల్గా ఉన్నప్పుడు నోటి మాట చేత కూడా అతడు ఏమాత్రము అతిక్రమించట్లేదు. యోబు చేసిన పని కూడా అదే. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును అనే మాట మాట్లాడాడు తప్ప నోటి మాట చేత కూడా అతడు దేవుడిని ఏమాత్రము కూడా నిందించలేదు. హృదయంలో కూడా ఏమాత్రము కూడా అతడు తప్పుగా ఆలోచించలేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఒకటే, మనం ఎంత ప్రెషర్లో మనం ఉన్నప్పటికీ, అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ మన పవిత్రతను మాత్రం మనం కాపాడుకోవాలి. ఈ 4 వచనాల్లో ఒక మాటలో చెప్పాలంటే, దావీదు అంత ప్రెషర్లో కూడా తన ప్యూరిటీని కాపాడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. అంత పరిస్థితుల్లో కూడా అతడు తన పరిశుద్ధతను కాపాడుకుంటున్న పరిస్థితిని మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. తన నాలుకను తను అదుపు చేసుకున్న పరిస్థితి, తన ఆలోచనను తను అదుపు చేసుకున్న పరిస్థితి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, మనం కఠినతరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మొదట మనల్ని మనం స్థిరపరచుకోగలిగినప్పుడు మాత్రమే మిగిలిన పరిస్థితులు మనం జయించగలుగుతాం. రెండవదిగా మనం చూడగలిగితే 7 నుంచి 12 వచనాల వరకు మనం చూస్తున్నప్పుడు, శత్రువులు తను చుట్టుముట్టినప్పుడు తను మాట్లాడుతున్న మాటలు గమనించండి. 9వ వచనంలో ఇలా మాట్లాడతాడు, నీ రెక్కల నీడలో నన్ను దాచు నాయన అని మాట్లాడతాడు. శత్రువులు తృప్తి లేని వారిగా నన్ను చుట్టూ కమ్ముకున్నప్పుడు, వారు గర్వంగా మాట్లాడుతున్నప్పుడు, వారు నా అడుగు జాడలను గుర్తుపట్టి నన్ను చుట్టుకున్న పరిస్థితులు ఉన్నప్పుడు, 12వ వచనం, నన్ను చీల్చడానికి ఆతురపడి సింహంలాగా వారందరూ కూడా ఉన్నప్పుడు, నీ రెక్కలతో నన్ను కాపాడు నాయన అనే మాట జ్ఞాపకం చేస్తాడు. నీ రెక్కలతో నన్ను దాచు ప్రభా అనే మాట మాట్లాడుతూ ఉంటాడు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, శత్రువులు ఎంతమంది వచ్చినా, దావీదు మాట్లాడుతున్న మాట, వారందరికంటే నీ రెక్కల నీడ నాకు గొప్పది ప్రభా, వారందరికంటే నీవిచ్చే కాపుదల చాలా గొప్పది ప్రభా అని మాట్లాడుతున్నాడు. నిజమే, ఈరోజు నీ పరిస్థితులు ఎలాగైనా ఉండని, నీ పరిస్థితుల కంటే నీ దేవుడు మరింత గొప్పవాడు. నీకుండే కష్టాల కంటే, నీకుండే కఠినమైన పరిస్థితుల కంటే నీ దేవుడు మరింత శక్తివంతుడు. అందుకనే యోహాను రాస్తూ అంటాడు, ఇలా మాట్లాడుతూ ఉంటాడు,
మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అనే మాటను మనం చూడవచ్చు. నీ చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎలీషా చుట్టూ ఆ రోజున చాలామంది శత్రు దేశస్తులు వచ్చి రథాలు గుర్రాలు వేసుకుని వచ్చినప్పుడు తన శిష్యుడు చూస్తూ మాట్లాడుతున్నాడు, అయ్యా మన చుట్టూ అగ్ని రథాలు కనపడుతున్నాయి, మన చుట్టూ అగ్ని గుర్రాలు కనపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని మనం 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూడొచ్చు. నేను అదే జ్ఞాపకం చేస్తున్నాను. నీ చుట్టూ ఎంతమంది అయినా ఉండని, నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులైనా ఉండని, వీటన్నిటికంటే దేవుడు నీకు ఇచ్చిన కాపుదల ఇంకా చాలా గొప్పది. వీటన్నిటికంటే దేవుడు నీకు ఇచ్చిన భద్రత, దేవుడు నీ చుట్టూ ఉంచిన ప్రొటెక్షన్ మరింత గొప్పది. దాన్ని నేను అర్థం చేసుకున్న వారంగా ఉండాలి. మూడవది మనం గమనించగలిగితే 13 నుంచి 15 వచనాల వరకు చూడగలిగితే ఇలా మాట్లాడుతూ ఉంటాడు. శత్రువులు కేవలం ఈ లోకంలో తనకుండే ప్రాణాన్ని తీయగలుగుతారేమో కానీ 15వ వచనంలో దావీదు మాట్లాడుతాడు, నేనైతే నీతి కలిగిన వాడని ముఖ దర్శనాన్ని చేస్తాను, నేను మేలుకొన్నప్పుడు స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను అనే మాట అంటాడు. దావీదు అక్కడ మాట్లాడుతున్నది కేవలం లోక సంబంధమైన జీవితం కోసం మాత్రమే కాదు. ఒకవేళ నేను ఇక్కడ చనిపోయినా, నా పరిస్థితి ఇక్కడ పాడైపోయినా, శత్రువులు నా ప్రాణాన్ని అయితే తీయగలుగుతారు, నేను మేల్కొనినప్పుడు అని అంటే అది రెండవ జీవితం కోసం మాట్లాడుతున్నాడు. నేను మేల్కొనినప్పుడు, ఎక్కడ నేను చనిపోయిన, ఇక్కడ నేను ముగించబడినా, నేను మేల్కొన్నప్పుడు మాత్రం సింహాసనం మీద నీ ముఖాన్ని నేను చూడగలుగుతాను, సింహాసనసీనుడిగా నేను చూడగలుగుతాను. ఒక నిరీక్షణతో అతడు మాట్లాడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అది ప్రవచనపూర్వకంగా అతడు మాట్లాడుతున్న విషయాన్ని మనం ఆలోచించవచ్చు. మొదటి 4 వచనాల్లో ప్రెషర్లో కూడా తన ప్యూరిటీని కాపాడుకుంటూ ఉంటే, రెండవది 5 నుంచి 12 వచనాల వరకు మనం చూడగలుగుతున్నప్పుడు దేవుని యొక్క రెక్కల నీడను అతను ఆశ్రయించినప్పుడు దేవుని యొక్క షాడో తన సర్వెంట్ని ఎలా కాపాడుతుందో మనకు అర్థమవుతుంది. షాడో ప్రొటెక్టింగ్ హిజ్ సర్వెంట్ అనే మాట కింద మనం అర్థం చేసుకోగలుగుతాం. తర్వాత కిందకి చదివితే అతని విజయం మనం చూడగలుగుతాం. ఈ లోకంలో ఎలాంటి పరిస్థితి నాకు వచ్చినప్పటికీ నేను నీ సన్నిధిలో ఉంటాననే నిరీక్షణ, విజనరీగా ఉండి తన విక్టరీని ప్రొక్లైమ్ చేసుకుంటున్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఈ 3 భాగాలుగా దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే దావీదు చేస్తున్న ఒక ప్రార్థన మీకు ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తాను. ఈ పరిస్థితుల గుండా దావీదు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. 6వ వచనంలో నేను నీకు మొర్రపెట్టుకుని ఉన్నాను అనే మాట అంటాడు. సరే, ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఆ కష్టతరమైన పరిస్థితుల్లో దావీదు ఏం ప్రార్థన చేశాడు? మనం కూడా అదే ప్రార్థన చేయగలిగితే ఆ గొప్ప విజయాన్ని చూడగలుగుతాం కదా. అసలు ఏం ప్రార్థన చేస్తున్నాడంట? నేను కొన్ని వచనాలు చదువుతాను చూడండి. 6వ వచనం ఆఖరి మాట, నా మాట నాకు చెవియొగ్గు, నా మాట ఆలకించు అనే మాట అంటాడు. మొదటిది అతను చేస్తున్న 5 విషయాలు, 5 మాటలు అతడు పలికితే, మొదటిది నా మాటకు చెవియొగ్గు నాయన, నా ప్రార్థన ఆలకించు నాయన అని ప్రారంభిస్తూ ఉన్నాడు. రెండవది 7వ వచనం ఆఖరి మాటలో చెప్తాడు, నీ కృపాతిశయములను నాకు చూపించు, నీ కృప ఎంత గొప్పదో నాకు కనుపరుచు నాయన అని మాట్లాడుతున్నాడు. మూడవదిగా 9వ వచనం ఆఖరి మాట, నన్ను కాపాడు నాయన అనే మాట మాట్లాడతాడు. నీ రెక్కల కింద నన్ను దాచు నాయన అనే మాట మాట్లాడతాడు. అటు తర్వాత 13వ వచనం ఆఖరి మాటలు అంటాడు, నీ ఖడ్గము చేత నన్ను రక్షించు నాయన అనే మాట జ్ఞాపకం చేస్తాడు. ఈ 5 కూడా దావీదు మాట్లాడుతున్నాడు. మొదటిది నా మాట ఆలకించు, రెండవది నీ కృప చూపించు, మూడవది నన్ను కాపాడు, నాలుగవది నన్ను దాచిపెట్టు నాయన, 5వదిగా మాట్లాడుతున్నాడు నన్ను రక్షించు నాయన. ఈ 5 కూడా అతడు మాట్లాడినప్పుడు దేవుడు ఎంత కాపుదలిచ్చాడో స్పష్టంగా మనం గమనించగలుగుతాం. అయితే దావీదుకు దేవుడు అట్టి గొప్ప కార్యం జరిగించాడు. అదే రీతిగా దేవుని యొక్క స్వభావాన్ని కూడా మనం ఆలోచించగలిగితే ఇక్కడ మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు అని అడిగితే, మన దేవుడు ఎంత శక్తివంతుడు అని అడిగితే, దావీదుని అడిగితే ఇలాంటి ప్రార్థన చేస్తావు కదా, ఈ పరిస్థితులు కూడా వెళ్ళావు కదా, దేవుడు నీకు ఎలా అర్థమయ్యాడు, దేవుని స్వభావం ఏంటో చెప్తావంటే, నువ్వు నేను ఆరాధిస్తున్న దేవునికి ఉన్న స్వభావం చెప్తాడు. 7వ వచనంలో, నీ శరణు వచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా అని మాట్లాడతాడు. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నువ్వు ఎలాంటి పరిస్థితులు, నేను ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆయన తన హస్తము చేత మనలందరినీ కూడా రక్షించగలిగిన వాడు, తన చేతి నీడలో మనలందరినీ కూడా భద్రము చేయగలిగిన వాడు, ఆయన ఆశ్రయించి ప్రతి ఒక్కరిని కూడా ఆయన కాపాడుకునేవాడు అని అంటాడు. 3వ వచనంలో మరలా మాట్లాడతాడు, రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించావు, నా హృదయమును పరిశోధించావు, నన్ను పరిశీలించావు అనే మాట అంటాడు. మన దేవుడు మనల్ని పరీక్షించేవాడు, మన దేవుడు మనల్ని పరిశీలించేవాడు. శత్రువులు ఉదయం అంతా వచ్చి దాడి చేస్తున్నారు, రాత్రి వేళలో దేవుడు పరిశీలించి ఏ దురాలోచన కానరానప్పుడు దావీదు కృంగిపోతున్న పరిస్థితుల్లో ప్రతి రాత్రి కూడా దేవుడు దావీదుని ధైర్యపరుస్తూనే ఉన్నాడు, రేపటి దినమునకు సిద్ధపరుస్తూనే ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఒకటి మనల్ని కాపాడుకునేవాడు, రెండవది ప్రతి రాత్రి మనల్ని ధైర్యపరిచి మనల్ని బలపరిచి రేపటి దినమునకే మనల్ని సిద్ధపరచగలిగిన వాడు. అలాంటి పరిస్థితులు గుండా నువ్వు నేను ఒకవేళ వెళ్తూ ఉంటే గుర్తుపెట్టుకో, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, ఆయన రెక్కల నీడలోనూ ఉన్నావు అన్న విషయం గుర్తుపెట్టుకో. నీ చుట్టూ ఉండే పరిస్థితుల కంటే దేవుడికి ఇచ్చిన కాపుదల పెద్దదని గుర్తుపెట్టుకో. ఆయన ప్రతి రాత్రి నిన్ను దర్శించి నిన్ను ధైర్యపరుస్తున్నాడనే సంగతి గుర్తుపెట్టుకో. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నప్పుడు దావీదు దేవుని ఆశ్రయించాడు, గొప్ప విజయాన్ని దేవాతి దేవుడు ఇచ్చాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఆయన చెంతకు రాగలిగినప్పుడు విడిచిపెట్టడు, ధైర్యపరుస్తాడు, నూతన కృపనిచ్చి నిన్ను నడిపిస్తాడు, నూతన కార్యాలని నా జీవితంలో జరిగిస్తాడు.
అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి, నీ నామానికి వందనాలు. ఈ 17వ కీర్తనలో అనేక సంగతులు మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు. దావీదు వెళ్ళిన పరిస్థితి, దావీదు చేసిన ప్రార్థన, దావీదు నువ్వు బలపరిచిన విధానం, నీకుండే స్వభావం, వీటన్నిటిని మేము ధ్యానించాం. ఈ రోజున అలాంటి పరిస్థితులు గుండా ప్రభు మాటలు వింటున్న బిడ్డలు ఎవరైనా ఉంటే మీరు కృప చూపించండి, విడిపించండి, తప్పించండి, బలపరచండి. నాయన నిజమే, నువ్వు మమ్మల్ని భద్రపరిచేవాడివి నాయన, నువ్వు మమ్మల్ని సిద్ధపరిచి మమ్మల్ని ధైర్యపరిచే దేవుడు కనుక బిడ్డలు ధైర్యపరిచి కృప చూపించమని, గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో చేయమని యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.